కర్నూలు జిల్లా ఆలూరులో మహిళల భద్రతా హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించారు. టీడీపీ ఇన్ఛార్జి వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో ఇబ్రహీం ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, డీఎస్పీ వెంకటరమయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలపై జరుగుతున్న నేరాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సమాజంలో జరిగే వివిధ ఘటనలను దృష్టిలో ఉంచుకుని మహిళలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే ప్రతి మహిళ తమ మొబైల్ ఫోన్లో శక్తి యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ యాప్ ద్వారా తమపై జరిగే వేధింపులు లేదా ఇతర ఘటనలపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. చట్టాలు వచ్చాయి, మహిళలకి ఓటు హక్కు ఇచ్చారు, సమానం ఓటు హక్కు ఇచ్చారు. తర్వాత ఆస్తులు కూడా సమానం భాగం రావాలని ఆ చట్టం కూడా తీసుకొచ్చారు. తర్వాత రానున్న రోజుల్లో ఉత్సవ చట్టం, బాల్య వివాహ నిషేధ చట్టం, తర్వాత పని జరిగే ప్లేస్, వర్క్ ప్లేస్ లో ఏదైనా హరాస్మెంట్ జరిగే ఆ చట్టము, స్టాకింగ్, నిర్భయ చట్టము, అలా రకరకాల చట్టం తీసుకొచ్చారు. జస్ట్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ ఉమెన్, మహిళల భద్రత కోసమే ఇవన్నీ చట్టాలు తీసుకురావడం జరిగింది. బట్ ఒకటే పాయింట్ ఏమంటే, ఇంకా పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి చాలా మంది భయపడతారో ఒక డౌట్ వస్తుంది. పోలీస్ స్టేషన్ కి వెళ్తే మాకు న్యాయం జరుగుతుందా లేదా, పోలీస్ స్టేషన్ కి వెళ్తే మా గురించి వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారు, మా పక్కన ఇంటి వాళ్ళు ఏమనుకుంటారు, పోలీస్ స్టేషన్ కి వెళ్తే మా గురించి వేరే వాళ్ళు ఏం మాట్లాడతారు. ఒక గౌరవం పోయినాక పోలీస్ స్టేషన్ కిందనే మనకు గౌరవం లేని వాళ్ళు పోలీస్ స్టేషన్ వెళ్తారు. ఇంకా చాలా మందికి డౌట్స్, ఎడ్యుకేషన్ ఇంకా చాలా మంది ఉంది. సో దీనికోసమే ఓకే, పోలీస్ స్టేషన్ రాకుండా మనకి ఏదైనా నేరాలు జరుగుతూ ఉంటే లేదా ఏదైనా హెరాస్మెంట్ జరుగుతూ ఉంటే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఎలా ఇవ్వచ్చు అనే కోణంలో థింక్ చేసి మనకి డయల్ 100 కానీ డయల్ 112 కానీ లేదా ఉమెన్ హెల్ప్ లైన్ అని సపరేట్ గా 1 ఇయర్ కుటుంబంలో కూడా అత్తమామల ద్వారా కూడా ఎంతో మంది మహిళలు కూడా ఇబ్బంది పడుతున్నారు. మహిళలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలా, ఈరోజు వాళ్ళ కోడలని కూడా మనం ఒక కూతురు లాగా చూసుకోవాలా. ఇప్పుడు ఉన్న అత్త కూడా ఒకప్పుడు కోడలని కూడా మర్చిపోకుండా కూడా మన ఇంటికి వచ్చిన కోడలని కూడా వాళ్ళ కూతురుగా కూడా చూసుకుంటే రేపు మన కూతురు కూడా ఇంకొక ఇంటికి వెళ్ళినప్పుడు కూడా కోడలుగా వచ్చింది కదా. కాబట్టి మనందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా చెప్తాను. అలాగే మీరందరూ కూడా వడకట్నాలు ఇలాంటివి అన్ని కూడా ఆశించకుండా కూడా వాళ్ళందరికీ మహిళలకు కూడా ఇబ్బంది కలిగినట్టుగా చూడాలని చెప్పేసి కూడా చెప్తాను. అలాగే మన కుటుంబంలో కూడా ఆడపిల్లలు ఉంటారు, మగపిల్లలు ఉంటారు. ఇప్పుడు అన్ని రంగాలలో కూడా మగపిల్లలకి ఈక్వల్ గా మహిళలందరూ కూడా ఈరోజు అంతరిక్షం వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, వెళ్ళారు కూడా. కాబట్టి మగపిల్లలకి కూడా మనం ఇప్పటి నుంచి తల్లిదండ్రులు కూడా వాళ్ళకి చెప్పాలా, మహిళల్ని ఏ విధంగా గౌరవించాలా, వాళ్ళని ఏ విధంగా చూసుకోవాలా, ఎలా ఉంటుందని చెప్పేసి ముఖ్యంగా తల్లిదండ్రులు వాళ్ళకు నేర్పిస్తే ఇలాంటి క్రైమ్ కూడా తగ్గుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అలాగే స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా